హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ వ్లాగ్స్ అండ్ బోటిక్ డిజైనర్ అండ్ కామెడీస్ అండి. ఈ రెసిపీ చేయడం అయితే నాకు చాలా బాగా వచ్చండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి పెట్టాను వీడియో తీసి. మన తెలంగాణలో నాకు తెలిసినంత వరకు అయితే ఇలాంటివి ఎక్కువ ఎవరు చేయరండి. ఆంధ్ర స్టైల్లో బాగా చేసుకుంటారు. అలాగే వేసవి కాలంలో మన బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి మనమైతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతాం కదండి. ఆ జ్యూస్ తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పినైతే పడేయకుండా ఆ పిప్పితో మనమైతే ఇలా అయితే మనం వడియాలు పెట్టుకోవచ్చు. రసం కూడా ఎలాగో అంటే మొత్తం గ్రైండ్ చేసిన వాటితో రసం తీయడం కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ముందుగా అది చూసి అలా చేసుకుంటే ఇంకా యూజెస్ ఉంటాయి. ఇలా వడియాలు వస్తాయి, అక్కడ నుంచి జ్యూస్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే తయారు చేసిన తర్వాత ఇలాగున్నాయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చేశాను. అయితే ఏం లేదండి, ఇప్పుడు నేను చేసే ఈ ప్రాసెస్ అంతా వడియాలు చేసుకునే ఒకరోజు ముందు చేయాలండి. గుమ్మడికాయనైతే మంచిగా వాష్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ. గుమ్మడికాయని వాష్ చేసుకొని దాన్నంతా పైనున్న బూడిదంతా పోయేదాకా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అంటే పైన అదొక తోడుక తీసేసి చిన్న చిన్న ముక్కలుగా, దాంట్లో సీడ్స్ ఉండాలండి. అలాగే ప్రతి ఒక్క ముక్కకు కూడా పైన తోలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అది ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది. వీలైనంత వరకు చిన్నగా కట్ చేసుకోవడానికి బెటర్ అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు పసుపు వేసి దీన్నంతా చాలా మిక్స్ చేస్తానండి. మంచిగా కలుపుతాను. అట్లా కలపగానే మనకి గుమ్మడికాయ రసం అయితే చాలా బాగా వస్తుందండి బయటికి. ఇట్లా పిండగానే మనకి రసం అనేది మంచిగా వస్తుంది. ఇలా చేసుకున్న రసంని కూడా మనకు మంచి యూజెస్ ఉంటాయి. మీరు డైరెక్ట్ మిక్సీలో వేసేదానికన్నా ఇలా చేసుకుంటే వడియాలు వస్తుంది, జ్యూస్ వస్తుందండి. నాకు తెలిసిన మంచి ఒక ట్రిక్, మామూలుగా నాకు తెలిసిందైతే ఒకటి చెప్పాను మీకు. పసుపు కల్లుపు వేసుకొని అయితే బాగా కలపాలంటే అలా కలిపిన తర్వాత మనకి జ్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ అయితే కింద 2 లేయర్స్ వేసుకోవాలండి. 2 లేయర్స్ క్లాత్ వేసుకొని దాంట్లో గుమ్మడికాయలంతా కూడా దాంట్లో వేసి దగ్గరికి అనేసి రసం అయితే తీసేయాలండి. ఎంత రసం తీస్తే మనకు అంత పర్ఫెక్ట్గా వస్తాయి వడియాలు. చూడండి రసం అయితే ఎంత మంచిగా వస్తుందో. అయితే ఇలాగే ఏదైనా ఎత్తు ఉన్న ఒక స్టూల్ పైన పెట్టి దానిపైన ఒక బండ లాంటిది, చాలా వెయిట్ ఉన్నది కూడా బండ లాంటిది దానిపైన పెట్టాలండి. పెట్టిన తర్వాత మనం ముందు రోజు నైటే మనం మినపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాంట్లో ఒక 5 నుంచి 10 పచ్చిమిర్చి, 3 స్పూన్ల జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నది ఈ వాటర్ అంతా ముందు రోజు నైట్ నేను అక్కడ పెట్టిన తర్వాత అంతా వాటర్ పోయినాయండి. వాటర్ పోయిన తర్వాత ఇలా పొడి పొడిగా తయారైంది. దాంట్లో మినపప్పు గ్రైండ్ చేసుకున్నది అయితే దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి మనకి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో. ఇలా పట్టుకొని చూస్తే మనకు ఒక ముద్దలాగా రావాలి. అలా ముద్దలాగా వస్తుంది. అట్లా అయితేనే మనకి వడియాలు పెట్టడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇదంతా నేను బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి ఒక వైట్ క్లాత్ అయితే వేసి వడియాలు అయితే పెట్టుకుంటున్నానండి. చేయితో ఇలా ముద్దలాగా చేసి జస్ట్ అలా ప్రెస్ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇంతే అండి. వడియాలు ఇలా పెట్టుకొని ఒక 3 రోజుల తర్వాత మనమైతే 3 రోజులు కూడా పట్టలేదండి. ఒక 2.5 డేస్కి నాకు మంచిగా ఎండిపోయాయి. మంచి ఎండొచ్చే టైంలో చేసిన ఒక 2 డేస్లో అలా ఎండుతాయి. ఫస్ట్ వేసుకున్న 1 డేకి ఫస్ట్ ఇలా స్ట్రైట్గా వేసాను. సెకండ్ డే అవన్నీ రివర్స్గా వేసుకోవాలండి. 2 పక్కల కూడా మంచిగా ఎండిన తర్వాత నాకైతే ఇలా వచ్చాయి. చూడండి మంచిగా ఎండిపోయాయి. ఇవన్నీ కూడా ఒక గాజు సీసాలో దాంట్లో లేదా కంటైనర్స్లో ఏదైనా కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రై చేసుకుంటే మనకు ఎలా ఉందో చూడండి మీరే. చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకొని తీస్తే ఎంతో క్రిస్పీగా వస్తాయండి. చాలా అంటే చాలా టేస్టీ, హెల్దీకి హెల్దీ. జ్యూస్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి. వేస్ట్ చేయొద్దు. చాలా వరకు అయితే వీడియోలో జ్యూస్ వేస్ట్ చేసి చూపిస్తున్నారు. సో ఎవరు అలా చేయకండి. ఆ జ్యూస్ మనకి చాలా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్ అవుతుంది, ఇమ్యూనిటీ వస్తుంది. సో ఇట్లా ఎవరు వేస్ట్ చేయకుండా జ్యూస్ తాగడం